మంచి మాటలు చెప్తాను తెలంగాణ ఉద్యమకారుని నేను మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే ఎట్లా నాకు పదవుల కంటే ఎక్కువ నాకు పదవుల కంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం తెలంగాణ రాష్ట్రం అనే మంత్రి పదవి రాజీనామా చేసిన నేను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా సార్ వీళ్ళు నేను చెప్పే మాటలు లేనండి నేను నిజాయితీగా ఓపెన్గా ఉన్నట్టు మాట్లాడే మనిషిని స్వపక్షమైన విపక్షమైన తప్పు జరిగితే ఒప్పుకోరు ఎవరు అయినా సరే సొంత పార్టీలో ఉన్న మంచి పని వదిలిపెట్టినా మీకు 2 సలహాలు ఇస్తున్నా మీకు 2 సలహాలు ఇస్తున్నా దయచేసి మీరు వినండి మీకు 2 సలహాలు ఇస్తున్నా మీరు సహకరించండి టెండర్లు ఓపెన్ చేయకముందే ఏ విధంగా మూసిని నల్గొండ జిల్లా ప్రజలు బతకాలని చెప్పి వాళ్ళని కల్పిస్తే 1,00,000 కోట్లు సార్ స్పీకర్ సార్ ఒక నిమిషం 30 లక్షల మంది నల్గొండ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎప్పుడు సస్తావో తెలియదు ఆ మూసి క్లీన్ చేద్దామంటే వద్దరు హ్యామ్ ప్రాజెక్టులో రోడ్లు మంచిగా వేద్దామంటే దానికి టెండర్లు ఓపెన్ చేయకముందే మా హరీషన్ అంటుడు అయిపోయి అంటుడు అసలు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాక 10 రోజులకు ప్రైస్ బిడ్ ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే ఏమి చేయొద్దు ఎప్పుడు ఏదో ఒకటి బదనాం చేయాలని దయచేసి మీకు కోరుతున్నా మేము చేసే అభివృద్ధికి సహకరించండి ఈ రోడ్ల విషయంలో మూసి విషయంలో లాగా మా నల్గొండ ప్రజలు 40 లక్షల మందిని మీరు కసి పట్టుకుంటున్నారు అందుకనే ఒక్క సీట్లో కూడా 10,000 ఓట్లు కూడా రాలేదు సార్ మా దగ్గర శామిల్ గారు ఒక్క దగ్గర మా గౌరవ ఎమ్మెల్యే వచ్చి మా దగ్గర టికెట్ వేసుకున్నాడు వచ్చిండు ఈ రోజు వచ్చిండు సార్ ఈ రోజు వచ్చి జాయిన్ అయ్యిండు తెల్లారి నామినేషన్ వేస్తే 70,000 మెజార్టీతో గెలిచాడు అంటే నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా ఒకవేళ లాస్ట్ నల్గొండ జిల్లా ప్రజల్ని షోరేడ్ మీద మూసి మీద మీరు చేసిన నాశనానికి మా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మొన్న ఎన్నికల్లో మీకు చూపించారు దయచేసి మూసి గడ్డపడకండి రోడ్స్ కూడా అడ్డం పడకండి మీరు చెప్పిన నోట్ చేసుకున్నాం తప్పకుండా మీకు గౌరవిస్తాం మీరు చెప్పిన రోడ్లని చేపించే బాధ్యత ఈ గారిని పోస్ట్ చేయడం జరిగింది సిద్దిపేట ఈ గారిని వారం కిందనే పోస్టింగ్ ఇచ్చినాం ఇప్పుడే తెలుసుకున్నాను ఈఎన్సీ గారిని పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన నేనే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన జాయిన్ చేపించి ఏఐసీలో ఫిలప్ చేస్తాం దయచేసి మరొకసారి మీ ద్వారా అన్ని పార్టీలు శాసించాం మా పార్టీ కాదు ఈ హ్యామ్ రోడ్స్తో 2 years టార్గెట్ పెట్టుకున్నా 2-3 months అటు ఇటు అయినా సరే రాత్రి మౌన్ మా ఇంజనీర్స్తో కష్టపడి క్వాలిటీతో ఈ రోడ్స్ను పూర్తి చేపించి తెలంగాణ ఈజ్ ద బెస్ట్ రోడ్స్ అని